భారతదేశంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటైన ద్వారకా నగరం గురించి మీకు తెలుసా? ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది భక్తి, చరిత్ర, మరియు దైవత్వం కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ పవిత్ర స్థలం, శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించిన నగరంగా పరిగణించబడుతుంది. మహాభారత కాలంలో మథుర నుండి వచ్చి సముద్రం మధ్యలో నిర్మించిన ఈ నగరమే ద్వారకా అని పురాణాలు చెబుతున్నాయి. అద్భుతమైన విషయానికి ఏమిటంటే, పురాతన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని విశ్వసిస్తున్నారు. సముద్రం లోపల జరిపిన అన్వేషణల్లో కూడా పాత నగర నిర్మాణాల ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. ఇది ఈ ప్రదేశం యొక్క మహిమను మరింత పెంచుతుంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ద్వారకాధీశ్ దేవాలయం. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల పాతదిగా భావిస్తారు. 5 అంతస్తులతో నిర్మించిన ఈ దేవాలయం శిల్పకళలో ఒక అద్భుతం. ఇక్కడ శ్రీకృష్ణుడిని ద్వారకాధీశ్ గా పూజిస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందుతారు. ఆలయంలో జరిగే మంగళారతి, శృంగార దర్శనం వంటి సేవలు ఎంతో పవిత్రంగా ఉంటాయి. ద్వారకా నగరం చార్ ధామ్ యాత్రలో ఒకటి. ఇది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర స్థలాన్ని దర్శించాలనేది ప్రతి భక్తుని కోరిక. సముద్ర తీరంలో ఉన్న ఈ నగరం ఉదయం సూర్యోదయం సమయంలో చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ప్రకృతి అందాలు మరియు ఆధ్యాత్మిక శక్తి కలిసిన ఈ ప్రదేశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ద్వారకా నగరం మనకు భక్తి, ధర్మం, మరియు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఒక యాత్ర కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం. హరే కృష్ణ, జై శ్రీకృష్ణ.